ఉండొచ్చు. మరి అలాంటి ధర్మారెడ్డి ఉన్నప్పుడు ఒక చిన్న స్థాయి పిఏ వెళ్ళి టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టడం అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అతనికి ఉంటుందా? అతను చెబితే ధర్మారెడ్డి లాంటి వ్యక్తి ఈఓగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒక పిఏ చెప్పిన దాన్ని తీసుకొచ్చి ఆయన దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు అనుమతి ఇచ్చడమో లేకపోతే అంగీకరించడమో జరుగుతుందా? అంటే దీని వెనక పెద్ద తలలు ఉన్నారు అనేటటువంటి ఒక ప్రచారంలో వాస్తవం ఉందా లేదా? అసలు ఏం జరిగింది? సిట్టు చెప్తున్నది నిజమా కాదా? మీ వర్షంలో చెప్పండి. ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సత్యమేవ జయతే. ఓం నమో వెంకటేశాయ. ఇక దేవదేవుడు వెంకటేశ్వర స్వామి గురించి ఎవరు అబద్ధాలు మాట్లాడినా, ఎవరు ఆచార వ్యవహారాల్లో తప్పులు చేసినా, ఎవరు ఏ పాపం చేసినా ఖచ్చితంగా ఆ కోర్టు తీర్పుల నుంచి అయినా తప్పించుకోవచ్చేమో, కానీ ఆ దేవదేవుడు తీర్పు నుంచి తప్పించుకునే పరిస్థితే ఉండదు. అది నేను విశ్వసిస్తున్నాను. నాకు ఆ విధమైన నమ్మకం కూడా ఉంది. ఇక మనం గడిచిన 16 నెలల్లో మనం గనక కొన్ని విషయాలు పరిశీలించుకున్నట్టయితే, ముఖ్యంగా కొన్ని సామాజిక మాధ్యమాలు వాళ్ళు చేసిన విపరీతమైన ప్రచార ధోరణి, ఓవర్ యాక్షను, వీటి వల్ల ప్రతి విషయంలో 1 by 1 బౌన్స్ బ్యాక్ ఫైర్ అవుతూ వస్తూనే ఉన్నాయి. కల్తీ లిక్కర్ విషయం బ్యాక్ ఫైర్ అయింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయం బ్యాక్ ఫైర్ అయింది. ఇక ఈ టీటీడీ విషయం ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు విచారణ తేలేంత వరకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద అబద్ధపు ప్రచారాలు ఇవన్నీ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు విచారణలో ఉంది, విచారణ జరుగుతుంది. ఆ విచారణలో అప్పన్న అనే వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే బయటకు వచ్చిన తర్వాత ఆ అప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాను. వీడియో ఒకటి ఈ విధంగా రాసిచ్చి ఈ విధంగా చెప్పమని చెప్పేసి వాళ్ళు 6 సార్లు వీడియో తీసి అలా కాదు ఇలా చెప్పమని చెప్పేసి వీడియో డిలీట్ చేశాడని చెప్పేసి అప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో అందరికీ ఇప్పుడు అందరికీ వస్తుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి సిట్టు 4 గదుల మధ్య జరిగిన విచారణని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు డిబేట్లో జరిగి ఉండొచ్చు, జరిగింది అని చెప్పేసి ముందుగానే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఇది జరిగిందా లేదా తేల్చాల్సింది సుప్రీంకోర్టు. సిబిఐ విచారణ కంప్లీట్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఈ సిట్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లన్నింటినీ బేస్ చేసుకొని కోర్టులో విచారణ జరిగిన తర్వాత వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. ఈ లోపు ఈ విషయాలన్నీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విషయాలన్నీ, ఈ వరదల విషయాలన్నీ, ఈ లిక్కర్ విషయాలన్నీ, రాష్ట్రంలో జరుగుతున్న అనేక రకాల అవాంఛనీయ సంఘటనలన్నింటినీ పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి టాపిక్లు తీసుకొచ్చేసి మభ్యపెట్టి మాయ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నంలా కనపడుతుంది తప్పితే ఇది వాస్తవంగా తేల్చాల్సింది విచారణలో ఉన్న విషయాన్ని ఒక పక్క అప్పన్న ఇచ్చిన వీడియో విషయాన్ని పక్కన పెట్టి మరి దీన్ని కన్ఫైన్ చేసే విధంగా మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఎప్పుడైతే మీడియా ఓవర్ యాక్షన్ చేసి ముందుగానే విపరీతమైన పబ్లిసిటీ చేసి అబద్ధాలను ప్రచారం చేసి వాటన్నిటి ద్వారా మళ్ళీ బ్యాక్ ఫైర్ అయిన తర్వాత ప్రభుత్వం, కూటమి పార్టీలు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఒక్కొక్క అంశం తీసుకుంటే మనకు కనపడతా ఉంది కూడా. ఈ బ్యాక్ ఫైర్ అయినప్పుడు ఎంతైతే ఈ ఓవర్ ప్రచారం చేస్తారో, ఎంతైతే ఈ అతి ప్రదర్శిస్తారో, దీని మూల్యం కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు అంత ఎక్కువగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పాజిటివ్ విషయాలు తీసుకొని
ఇప్పుడు జరుగుతున్న అంశాలను తీసుకొని ఇప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నాం అనే విషయాలను తీసుకొని చేసిన వాటిని ప్రచారం చేసుకుంటూ చేయాల్సిన వాటిని ప్రచారం చేసుకుంటే ప్రజలకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్న ప్రచారం చేసుకుంటే ప్రభుత్వానికి ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది. అది కాకుండా గత ప్రభుత్వాలు అది జరిగింది, గత ప్రభుత్వాలు ఇది జరిగింది, తర్వాత అవన్నీ నిరూపించలేక బొక్కబాళ్ళబడి మైండ్ బద్దలు కొట్టుకొని తర్వాత ఏమి నిరూపించలేక చివరికి వాళ్ళ మీదకే తెచ్చుకోవడం వల్ల తీవ్రమైన పరిణామాలు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకటి వెంకటేశ్వర రెడ్డి గారు కాదు ఇక్కడ మీరు కొన్ని అంశాలు అన్నారు. మీడియా ఓవర్ యాక్షన్, వినండి మీడియా ఓవర్ యాక్షన్ అన్నారు ఒకటి. రెండవది వచ్చేసి అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో, వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం అంటున్నారు. మీడియాకి సంబంధించిన ఓవర్ యాక్షన్ గురించి దయచేసి మీరు మీ పార్టీ వాళ్ళు మాట్లాడేటటువంటి సందర్భంలో మనకు కూడా ఒక ఛానల్ ఉంది, మనకు కూడా ఒక మీడియా వ్యవస్థ ఉంది. ఆ మీడియా వ్యవస్థ ఏం చేస్తుందని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఓకే, మీరు బహుశా ఛానల్స్ ని ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. వినండి సార్, వినండి. గత ప్రభుత్వం ఏం చేసిందని కాదు, ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఇది. తేల్చేది సుప్రీంకోర్టే. స్టార్టింగ్ లోనే సత్యమేవ జయతే, సత్యమే గెలవాలి, వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి వచ్చి మీరు నమస్కారాలు చేసి వచ్చేసి మీరు డిబేట్ లో కూర్చున్నారు, బాగానే ఉంది. సరే, సుప్రీంకోర్టు తేల్చినా తేల్చకపోయినా స్వామి తెలుస్తాడు, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మీ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి మేము ఫస్ట్ స్టార్టింగ్లో మీరు మాట్లాడడం చాలా అప్రిషియేట్ చేశాను. నేను మనసులో చాలా ఆనందపడ్డా, మంచి మాట అన్నారు వెంకటేశ్వర రెడ్డి గారు అనేసి. దాన్ని మళ్ళీ తీసుకొచ్చేసి ఇదేదో మిమ్మల్ని కావాలని మీకు ఏదో అంటగడుతున్నట్టు, అంటగట్టిన వాళ్ళు కూడా దేవుడు వదలడు, గుర్తుపెట్టుకోండి. కేవలం చేసిన వాళ్ళని మాత్రమే కాదండి, అంటగట్టిన వాళ్ళని కూడా దేవుడు వదలడు. ఆడ అకౌంట్లో ఉన్నాయని చెప్పి సిట్టు చెప్తుంది. సిట్టు అనేది అధికారికంగా సుప్రీంకోర్టు వేసినటువంటి ఒక విచారణ సంస్థ. అది మరి ఆ విచారణ సంస్థకి ఇచ్చినటువంటి మాట్లాడినటువంటి దానికి బేస్ లేదు. ఆయన ఎవరో విడుదల చేసినటువంటి వీడియోని పక్కదారి పట్టించి దాన్ని తీసుకొని ఎట్ట మాట్లాడతారు అంటే, వ్యవస్థలకి ఏదైతే అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు వేసినటువంటి వ్యవస్థ మీద నమ్మకంతోనే ఇది మాట్లాడతాం మేము. వాళ్ళే విచారణ సంస్థ కాబట్టి నిందితుడు ఇచ్చినటువంటి దాన్ని తర్వాత మాట్లాడుతాం. దాని గురించే కదా మిమ్మల్ని అడిగింది. ఇది వాస్తవా కాదా అనే పదాన్ని కూడా నేను వాడాను. మరి దాన్ని పక్కన పెట్టేసి మీరేదో ఇక్కడికి వచ్చేసి ఉపోద్ఘాతాలు ఇచ్చేసి మీడియా ఏదో మిమ్మల్ని ఏదో అన్యాయం చేసేస్తుందని, అన్ని మీడియా వ్యవస్థలన్నీ కూడా ఏదో తప్పుదారి పట్టించేస్తానన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. చెప్పండి. ఇప్పుడు నేను అన్నది అన్ని మీడియాలో, అందులో సాక్షి కూడా ఉండొచ్చు. నేను అన్నది ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేస్తే అది అన్నది కూటమి పార్టీలు అంటున్నారు కదా. మరి సాక్షి కాదండి, సాక్షి ఓవర్ యాక్షన్ తో కూటమి పార్టీలకు నష్టం ఎందుకు వస్తుంది? మీరు అనింది ఏంటి? ఈ మీడియా ఓవర్ యాక్షన్ వల్ల కూటమి పార్టీలు బొక్కబోర్లా పడతాయన్నారు. మరి సాక్షి చేసే దాని వల్ల మీ పార్టీ బొక్కబోర్లా పడుతుందా, లేకపోతే మీ మీడియా చేసే దాని వల్ల బొక్కబోర్లా పడుతుందా? మరి పడ్డారు కదా మొన్న గూగుల్ విషయంలో అలాగే జరిగింది. మన తుఫానికి సంబంధించినటువంటి విషయాలు కూడా అలా జరిగింది. అయినా మేము మాట్లాడలేదు కదా. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? సుప్రీంకోర్టులో ఉంది, అది అందరికీ తెలుసు. సుప్రీంకోర్టు తేల్చాలి. మీరో నేనో ఇక్కడ కూర్చొనేసి ఆర్డర్స్ పాస్ చేయలేము, అది అందరికీ తెలిసిన విషయమే. మరి దాని గురించి మాట్లాడండి సార్, కేసు గురించి మాట్లాడండి. వాస్తవమా కాదా, జరిగిండొచ్చా లేదా, వెంకటేశ్వర స్వామికి ప్రతి ఒక్కరు కూడా జవాబుదారీగా ఉండాలి, అది మాట్లాడండి సార్. మాట్లాడమంటారా, ఇంకేమన్నా ఆపమంటారా? ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? మాట్లాడండి. మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే మొత్తం చెప్పేసిన తర్వాత ఏదో మీరు పర్మిషన్ ఇస్తే అవసరం మాట్లాడాలి సార్. అదే మాట్లాడతాం. మీరు ఇవ్వండి, మేమేం సబ్జెక్ట్ చేయాలో మీరు ఇవ్వండి. మా వాళ్ళు రాత్రి సాయంత్రం మీకు ఫోన్ చేస్తారు. మీరు ఒక పని చేయండి, మార్నింగ్ డిబేట్కి మీరే సబ్జెక్ట్ ఇచ్చేసేయండి. ఏముంటాయి రాష్ట్రంలో సమస్యలు, వీటి మీద చేయండి అని చెప్పేసి ఇందాక అన్నారు కదా, సమస్యల మీద చేయాలనేసి. నేనేం మాట్లాడు? అరే, నేను అడిగిన ప్రశ్న చెప్పకుండా మీ ఇష్టం వచ్చింది మాట్లాడితే నేనేం చెప్పాలి? నేనే మిమ్మల్ని రాసి సంతకాలు పెట్టమనట్లేదు. మీరు మీడియా గురించి మాట్లాడారు కాబట్టి నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, లేకపోతే నేను రియాక్ట్ కాను. కంప్లీట్ గా విన్నా నేను అందరిది. మా వర్షను వినిపించే సమయంలో మేము చెప్పే మా వర్షన్కి మీకెందుకు కోపాలు వస్తున్నాయో, మీకెందుకు ఆవేశం వస్తుందో, మీరు ఒక పార్టీ ప్రతినిధిలాగా ఎందుకు మాట్లాడుతున్నారో, డిబేట్ లో హోస్ట్ లా కాకుండా అలాంటి మాటలు మాట్లాడితే ఒక పార్టీకి ప్రతినిధిగా మాట్లాడుతున్నారనే మాటలు మాట్లాడితే ఒక నిమిషం మీకు అర్థం కాదు. మనం మాట్లాడేది ఏందో ఫస్ట్ మనకు గుర్తుండాలి. మనం ఏం మాట్లాడామో, ఎందుకు రియాక్ట్ అయ్యాడు అనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇచ్చిన టైము పూర్తయిన తర్వాత మాత్రమే నేను ఇంటరప్ట్ చేశాను మిమ్మల్ని, కావాలంటే చూసుకోండి.
ఓకే, మీకు ఇచ్చిన టైం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటరప్ట్ చేశా. అప్పటి వరకు నేను వెయిట్ చేశా. ఓకే, మీకు 6 నిమిషాలు టైం ఇచ్చి 6 నిమిషాలు మాట్లాడిన తర్వాతనే నేను మీతోటి ఇంటరప్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. ఓకే, అది కూడా మీడియా గురించి మాట్లాడారు. ఏదో కూటమి పార్టీలకు ఏదో జరిగిపోతుందన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కండువాలు కప్పుకొని ఒక పార్టీకి ప్రతినిధిగా మాట్లాడాల్సిన కర్మ దౌర్భాగ్యం ప్రైమ్ 9 న్యూస్ కానీ ప్రైమ్ 9 లో ఉన్నటువంటి అలాంటి మోడరేటర్స్ కానీ లేదు. ఓకే, కూర్చొని ఎలివేషన్స్ చేయాల్సినటువంటి కర్మ ఇంకా పట్టలేదు అనమాట. ఓకేనా, సరే ఒక నిమిషం ఉండండి. లేదు కాదు సార్ ముందు సామాజిక మాధ్యమాలలో మీరు మీడియా సార్ క్లియర్ గా చెప్పారు. మీడియా ఛానల్స్ అనే పదాన్ని మీరు వాడారు. కొన్ని అనేవన్లే మీడియా ఛానల్స్ చేసే పనులు కానీ. ఒక్క నిమిషం ఉండండి సార్ వేస్ట్ అవుతుంది. ఉండండి ఒక్క నిమిషం. మీరే కదా అన్నారు, మరి ఈ సబ్జెక్టు పక్కన పెట్టి దీన్ని ఎందుకు తీసుకున్నారని ఎందుకన్నారండి మీరు? ఎవరినన్నారు మీరు? ప్రజా సమస్యలు ఇన్ని ఉంటాయి, వీటన్ని తప్పుదారి పట్టించడం కోసం ఈ సబ్జెక్టులు తీసుకుంటున్నారని ఎందుకంటారు మీరు? ఆ వీడియో చూపించకుండా అప్పన్న చెప్పిన దాన్ని తీసుకున్నారని ఎట్టంటారు మీరు? అదే మీరు చెప్పండి. కాదండి, ఏ సబ్జెక్టులు చేయాలో మేము అదే అది కూడా మీరు చెప్పండి సార్. అది కూడా మీరే చెప్పండి. అదే అవన్నీ నిన్న మొన్న అయిపోయింది సార్. ప్రతిరోజు చేస్తున్నాం. అదే మీరు ఛానల్స్ ఫాలో అయితే అర్థమవుతుంది మీకు. కాదండి, మీకు ఛానల్స్ ఫాలో అయితే తెలుస్తుంది. నిన్న చూసుంటే తెలుసుండేది. నిన్న మీరు చూసుంటే తెలుసుండేది. మీరు వచ్చిన రోజు మాట్లాడరు ప్రజా సమస్యల మీద. ప్రజా సమస్యల మీద మాట్లాడరు. ప్రజా సమస్యల మీద మేము మాట్లాడాం. ఆపండి సార్. మీరు ఇచ్చేయండి, సబ్జెక్టులు ఇవ్వండి. మీరు ఇవ్వండి, సబ్జెక్టులు ఇవ్వండి మాకు రోజు. మీరు ఇవ్వండి. నిన్న చూసారా ఛానల్? నిన్న ఏం మాట్లాడే? నిన్న ఏం సబ్జెక్ట్ తెలుసా మీకు? మరి రోజు ప్రతిరోజు సమస్యలు 4 రోజులుగా అదే అంశం మీద మేము మాట్లాడుతున్నాం. అదే అంశం మీద సబ్జెక్ట్ పెడుతున్నాం. మీరు వచ్చిన రోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ పెట్టాలంటే కుదరదు కదా. ఒక్క నిమిషం ఆగండి, టైం వేస్ట్ అవుతుంది సార్. అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్ గా చూస్తే వెంకటేశ్వర స్వామి ఎవరిని కూడా వదలరు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మంచి ఓడ్ అన్నారు. నేను చాలా సంతోషించాను. ఎందుకంటే వెంకటేశ్వర భక్తులు అనే ఓడ్ అనమాట. అది నిజమైన భక్తులు ఆ మాట అంటారు అనమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అంటే ఇక్కడ ఉన్న ఏదో జరిగిపోతుంది, కూటమి ఏదో ప్రజలకు అన్యాయం జరిగిపోతుంది, వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి